ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎన్నాళ్ళ కష్టాలకు ఫుల్ స్టాప్ పడబోతోంది. మీ జాతకం ఇప్పుడు కొత్త మలుపు తిరగబోతోంది. డబ్బు, పేరు, గౌరవం అన్నీ మీవే. ఈ అవకాశం మిస్ అయితే మాత్రం మళ్ళీ రాదు. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. ఇది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర 4వ పదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశిని సరి రాశి అని, ద్విస్వభావ రాశి అని, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదానితో ఒకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశి వారికి సమయంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. సుబ్రహ్మణ్య స్వామివారి భుజంగ శ్రవం పఠనం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. శుభ ఫలితాలు అనేవి అధికంగా ఉన్నాయి. ఉద్యోగంలో కీలక విషయాలు సాధిస్తారు. గతంలో ఎదురైన సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గృహ వాహన సంబంధిత యోగాలు కూడా మీకైతే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగితే విజయాలు సాధ్యం అవుతాయి. కనకదార స్తోత్రం పఠించడం మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి. ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కాలం చాలా అరుదైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకైతే అనుకూలత అనేది రాబోతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మీనరాశి వారికి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రాబోతుంది. మీనరాశి వారు మీరు ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇప్పుడు దగ్గర పడింది. గతంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, అవమానాలు, నష్టాలు అన్నీ కూడా ఇప్పుడు ముగింపు దశకు అయితే చేరుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు అన్నీ కూడా ఇప్పుడైతే పూర్తి అవుతాయి. జీవితంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం రాక నిరాశ చెందిన మీరు ఇక నుండి ఒక్కొక్క అడుగు విజయానికి దారితీయబోతోంది. ఈ కాలం మీ జాతకంలో అద్భుతమైన మార్పులు తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు కూడా మీ పైన నమ్మకం పెట్టుకొని వారు కూడా ఇక మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు పడుతోంది. ఉద్యోగంలో ఉన్న వారికి పెద్ద అవకాశాలు, వ్యాపారంలో ఉన్న వారికి భారీ లాభాలు, చదువుతున్న వారికి అనుకోని విజయాలు కనిపిస్తాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక్క శుభవార్త త్వరలోనే మీ ఇంటి తలుపు తట్టబోతోంది. డబ్బు విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా ఆగిపోయిన ఆదాయం మళ్ళీ ప్రారంభం కాబోతోంది. అప్పుల బాధలు తగ్గుతాయి. చేతిలోకి ఊహించిన డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. చిన్న అవకాశమే పెద్ద విజయానికి కారణం అవుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం లేదా ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలుగుతుంది. అందుకే ఈ రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. మీ పేరు, గౌరవం సమాజంలో పెరుగుతుంది. మీ గురించి చెడు మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి మౌనంగా మారిపోతారు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతకాలంగా దూరమైన వ్యక్తులు కూడా మీ జీవితంలోకి రావచ్చు. ప్రేమ బంధాలు మరింతగా బలపడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా దేవుని ఆశీర్వాదం ఇప్పుడు మీ వెంట ఉంటుంది. మీరు చేసిన మంచి పనులు ఫలితం రావాల్సిన సమయం వచ్చేసింది. శని, గురుగ్రహాలకు అనుకూలమైన ప్రభావం కారణంగా మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోవచ్చు. ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే ఆపడానికి ఎవరు కూడా ఉండరు. కానీ ఒక విషయం మాత్రం మీరైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశం జీవితంలో మళ్ళీ రాకపోవచ్చు. భయం, సందేహం, ఆలస్యం ఇవన్నీ పక్కన పెట్టి ముందుకు వస్తే అవకాశాన్ని పట్టుకోండి. ఈ కొన్ని రోజులు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ కావచ్చు. మీనరాశి వారు సిద్ధంగా ఉండండి. మీ జాతకం ఇప్పుడు కొత్త మలుపు తిరగబోతోంది. కష్టకాలం ముగిసి అదృష్టం మీ ఇంటి తలుపు తట్టబోతోందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయం గతంలో మీరు ఎప్పుడు కూడా ఊహించిన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు. ముఖ్యంగా ఈ రోజులో జరిగే ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలుగుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విదేశీ అవకాశమే కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన శుభవార్త కూడా కావచ్చు. కానీ అది మీ భవిష్యత్తుకు పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది అవుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకుని వారందరూ కూడా ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకోగలుగుతారు. డబ్బు పరంగా చూస్తే మీ చేతిలోకి వచ్చే ప్రతి రూపాయి కూడా ఇక నిలబడే అవకాశం అయితే ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం అవుతాయి. కొంతమందికి కొత్త ఇల్లు, కొత్త వాహనం లేదా
పెద్ద పెట్టుబడి చేసే అవకాశం కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఆశించిన కోరిక ఇప్పుడు నిజం కావడానికి సమయం దగ్గర పడింది. మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు తొలగిపోతుంది. మీకు అడ్డంగా నిలిచిన ప్రతి వాళ్ళు కూడా మీ ముందే ఓడిపోతారు. మీరు ఏ పని ప్రారంభించినా దానికి మంచి ఫలితం వచ్చే యోగం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు కూడా మీ వలన గర్వపడే రోజు దగ్గర పడుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక చిన్న పరిచయం మీ జీవితాన్ని ఊహించిన స్థాయికి తీసుకువెళ్ళవచ్చు. అయితే ఈ రోజుల్లో ఎవరి మాటనైనా సరే తగ్గుగా అంచనా వేయకండి. మీ అదృష్టం చాలా దగ్గరలోనే మీకు కనిపిస్తోంది. దేవుడి కటాక్షం మీ పైన బలంగా ఉంటుంది. మీరు ఎప్పుడో చేసిన పని మంచి పనులు ఇప్పుడు ఆశీర్వాదాల రూపంలో మీకు తిరిగి వస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా చూసేద్దాం. మీన రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని అయినా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోలేరు. దుష్టులు కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మీన రాశి వారి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు వీరు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు అయితే మాత్రం ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. మీన రాశి వారికి ప్రశాంతమైనటువంటి విశ్రాంతి జీవితం కావాలి. విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. మీన రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా వీరు ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన, అతివేగంగాను తొందరగాను చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకుని సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరు తరచుగా వస్తూ ఉంటాయనే సరే ముఖ్యమైన విషయం. ఎన్ని సమస్యలు ఉన్నా వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీన రాశి వారి సామర్థ్యం లేని మనుషులు ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష, రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.